లిక్కర్ ఈయనే అడిగారు, ఎక్కడిదక్కడ పేకాట ఆపేశారా? ఉమ్. బెల్ట్ షాప్లు ఆపేశారా? దాని మీద నివేదిక అడిగారు, మరి దాని గురించి ఏమైందో నివేదిక కూడా ఎవడు తెలియదు. నివేదిక ఇచ్చేవాడు లేదు. ఇచ్చారా లేదో. ప్లస్ ఉమ్, అవి హోమ్ జరుగుతున్నాయా మినిస్టర్. లేదా నువ్వు నివేదిక అడగాల్సి నీ పార్టీ వాడిని. నీ పార్టీ ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి నువ్వు వెళ్ళి చెక్ చేసి నాకు చెప్పరా అని అడగాలి. ఉమ్, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ తీసుకుని రావాలి. అవును. అది తీసుకెళ్లి చంద్రబాబుకి ఇవ్వాలి, ఇదిగో నేను ఇట్లా వెరిఫై చేశానండి అని. ఉమ్, అప్పుడు చంద్రబాబు కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించాలి. అప్పుడు ఆ అవును. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఉన్నాయి ఇది లేదు అని లిస్ట్ వాళ్ళు ఇవ్వాలి. అది ప్రభుత్వం అవును. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది డెమోక్రటికల్ ప్రొసీజర్. ఉమ్, అలా జరగట్లేదు కదా ఇప్పుడు ఇక్కడ. ఉమ్, బేసిక్ గా అవును. ఉమ్. ఓవరాల్ గా అంటే ఏమైపోతుంది, ఒక్కటిసారి ఇక్కడ ఏ అంశం చూసుకున్నా, ఇప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడినా, ఇంకొకటైనా అపరిచిత వ్యక్తి అయినా, ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకుంటే దానికి టీడీపీ అంటే సపోర్ట్ చేయాలని నేను అన్నగాని, దాని గురించి టీడీపీ కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులను ఎక్కడా మాట్లాడట్లేదు. అలాగని వాళ్ళు తీసుకున్న అంశాల గురించి వీళ్ళు ఎక్కడా మాట్లాడట్లేదు. కానీ పొత్తులో ఉన్నారు, ఉమ్మడిగా ప్రభుత్వం అయితే కొనసాగుతుంది. ఎలా చూడాలి దీన్ని? బేసిక్ గా ఒకటి, సాధారణ జనసేన కార్యకర్త అయితే కడుపు మంటతో రగిలిపోతున్నాడు. ఉమ్, అదే సందర్భంలో సాధారణ తెలుగుదేశం కార్యకర్త ఇంకా మాకు రాలేదు కదా అన్న అసంతృప్తితోనూ ఉన్నాడు. వీళ్ళకి ఇవ్వడం వల్ల మాకు తగ్గింది కదా అన్నటువంటిది కూడా. ఉమ్, ఇద్దరి కార్యకర్తలు అసంతృప్తి ఉంది తప్పించి తృప్తి లేదు. అవును. తృప్తి పోని పాలనలో తృప్తి పడదామా?